హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా సమ్మర్ అయితే. సో మేము ఈసారి సమ్మర్కి స్కెయిన్ చూస్ చేసుకున్నాము. స్కెయిన్ ఏంటంటే ఇట్స్ ఎ టిప్ ఆఫ్ ద డెన్మార్క్. ఆ డెన్మార్క్ టిప్లో ఉంటుంది, అంటే డెన్మార్క్కి చాలా చివరగా ఉంటుంది. ప్లస్ అక్కడ ఏమంటే 2 సీస్ మీట్ అవుతాయి. బట్ ఆ స్కెయిన్ కంటే నాకు ఎక్కువ ఎయిర్బిఎన్బి నచ్చిందనమాట. అసలు ఎయిర్బిఎన్బి మా ఫస్ట్ ఎయిర్బిఎన్బి ఇది. సో చాలా చాలా క్వశ్చన్స్ ఉండండి నాకు ఎలా అని. బట్ సూపర్. అస్సలు ఆల్బర్గ్లో తీసుకున్నామన్నమాట ఎయిర్బిఎన్బి, బికాజ్ మాకు స్కెయిన్లో అస్సలు దొరకలేదు. సో ఐ జస్ట్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద ఎయిర్బిఎన్బి. సో నేను అక్కడక్కడ వీడియోస్ తీసాను ఇల్లువి, అది అప్లోడ్ చేస్తాను. సో ఎప్పుడైనా ఎవరైనా డెన్మార్క్ వచ్చినప్పుడు స్కెయిన్ పోవాలనుకుంటే ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది. అస్సలు గార్డెన్, ట్రాంపోలిన్, బయట డైనింగ్ టేబుల్, ద కిడ్స్ రూమ్ ఈజ్ ఓ మై గాడ్, కిడ్స్ రూమ్ చాలా బాగుంది. ఇక్కడ నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే అస్సలు లివింగ్ రూమ్లో అస్సలు టీవీ లేదు. నాకు చాలా బాగా నచ్చింది. సీ ద కిచెన్. చూద్దాం నేను ఏమేమి చేశాను వంట. See, this is tomato pachadi. This is puttu made by my friend who is my చేసింది. వేడిగా అన్నం, పప్పు, అండ్ ఆల్సో ఇది పెసర కర్రీ అన్నమాట. దీనికోసం ఏం చేశాను నేను, ఇంకొద్దిగా రైస్ నానబెట్టాను పాయసం చేద్దామని. కిడ్స్ రూమ్ అయితే మాత్రం ఇది చాలా బాగుంది మేము ఎంట్రీ అయినప్పుడు. ఇప్పుడు మరి అంత ఏం బాగాలేదు. కిడ్స్ రూమ్. మా కిడ్స్ అయితే పడుకోలేదు ఇక్కడ. ఇది వచ్చి కింద పోయేకి. ప్లాస్టిక్ బాక్సెస్ అసలు యూజ్ చేయలేదు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. వచ్చి గ్రాసరీస్ అన్నమాట. ఇవి కూడా మేము యూజ్ చేయలేదు, మాకు తెచ్చుకున్నాము. సో జస్ట్ యూజ్ తప్ప. సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్. సో ఒకవేళ మీకు ఎవరికైనా కూడా ఎయిర్బిఎన్బి కావాలనుకుంటే జస్ట్ లెట్ మీ నో. So that's it guys. I hope you like my video. Bye bye. See you soon.